ఓకే, ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో పవన్ కళ్యాణ్కి నష్టం జరిగిద్ది అని అంటున్నారు. దానిపైన నష్టం జరిగితే మనోడు ఒకసారి పొత్తిచ్చిండు, ఈసారి పొత్తిచ్చిండు. 20లో 15 కానీ 20 కానీ వచ్చితే ఒకవేళ వీళ్ళ వల్లనే రూలింగ్ క్రియేట్ చేసేది ఉంటే, ఒకవేళ బీజేపీ ఉంది, బీజేపీ మ్యాక్సిమం 90% పవన్ కళ్యాణ్కి మద్దతు ఉంటుంది. అది మీకు తెలుసు, అందరికి వాస్తవం. ఎందుకంటే పొత్తు కావడానికి కారణం కూడా పవన్ కళ్యాణే. ఆయన ఎన్నోసార్లు ఢిల్లీకి పోయి వాళ్ళతో మాట్లాడి చేస్తేనే పొత్తు ఏర్పడ్డది. అలాంటిది ఒకవేళ ఈ 3 కలిస్తేనే కదా రూలింగ్ క్రియేట్ చేయాలంటారు, అన్ని సీట్లు వస్తే. అప్పుడు పవన్ కళ్యాణ్కి వీళ్ళు మద్దతుగా ఉంటారా ఉండరా? కేంద్రం ఉంటుంది కదా. మళ్ళీ అలాంటప్పుడు ఈయనకు నష్టం కూడా జరుగుతుంది. అంటే తక్కువ సీట్లకి చాలా వరకు ఉన్నది గెలవని దానికి ఆయననే చెప్తుండు. మీరు గెలవాలి. ఇప్పుడు అభిమానులు ఉంటారు తెలంగాణలో కూడా, నేను బట్టలు దించుకుంటానే అన్నారు. మేము కూడా తెలంగాణ అభిమానులం. ఇలా 4-12 సీట్లు ఏమి పోటీ చేసినా గెలిపించలేము. మాటల్లో చాలా చెప్తాం, మాకు అభిమానం ఉంటాయి. కానీ ఈ అభిమానులంతా ఒకటే ప్లేస్లో ఒక నియోజకవర్గం ఉండరు కదా, అక్కడక్కడక్కడ ఉంటారు. ఓట్ బ్యాంక్ ఎందుకు అక్కడక్కడక్కడ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, గెలవలేరు కదా. ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉంది, ఎక్కడ గట్టిగా ఉందా అనే ప్లేస్లనే మాత్రమే జనసేన పోటీ. 23 ఇస్తే చాలు. మీకు 21 ఇచ్చారు కదా, 21లో 20 గెలిపించినా చాలా హైలైటే ఉంటుంది. ఓకే, ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు, గెలుస్తారంట? 1,00,000 ఓట్ల పైన గెలుస్తాడు బ్రో. అవతల అపోజిషన్ వాళ్ళు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అపోజిట్ వాళ్ళు ఓడించాలని నేనే అది కూడా నేనే అపోజిట్ వాళ్ళు గట్టిగా ఉంటారు. అవసరం అయితే ఈ భారతీయ సిమెంట్కి వెళ్ళి ఇంత అమౌంట్ అక్కడ ఫండ్స్ పంపిస్తాడు, ఇంకా టఫ్ ఇస్తాడు. 1000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. ఎందుకంటే పోయినసారి ఓడగొట్టినందుకే 2 చోట్ల ఆంధ్ర ప్రజలు చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఆ బాధ ఎప్పుడు అర్థమైంది, మనోడు గెలిచినాక ముంచినాక ఈ మన పవన్ కళ్యాణ్ పోయి ఆదుకున్నాక అప్పుడు ఆయన రియాలిటీ ఒరిజినల్ అనేది తేడా తెలిసింది. కాబట్టి ఈసారి రన్ నా ఆలోచన. అంటే మనోడు అంటే ఎక్కడ అనేది సీట్ల పంపిణీ కాడ అడ్జస్ట్మెంట్ కావాలి కదా. పొత్తుల సీట్లు కదా, ఎక్కడైనా చేయొచ్చు కానీ అడ్జస్ట్మెంట్ కావాలి. వాళ్ళ సొంత అన్నకి ఇవ్వలేదు నాగబాబు. ఎప్పటి నుంచో ఆయన కూడా ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే నెగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ సింపతి అన్న ఉంటది. ఆయన పవన్ కళ్యాణ్ సింపతి కోరుకునే మనిషి కాదు నా ఆలోచన పరంగా. డబ్బులకు ఆశపడే మనిషి కాదు. మళ్ళీ ప్యాకేజీ అంటారు. ఎంత ఇస్తారు ప్యాకేజ్? పవన్ కళ్యాణ్కి ఎంత ఇస్తాడు ఆయన ప్యాకేజ్? ఒకవేళ చంద్రబాబు ఇచ్చేదన్నా, చంద్రబాబుకు జగన్ కంపేర్ చేస్తే ఆస్తులు ఎక్కువ ఎవరికి ఉంటాయి? జగన్ కాడికే పోవాలి కదా, చంద్రబాబు కాడికి ఎందుకు? ఎమ్మెల్యేగానే చేయాలి. ఎందుకంటే పైన ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం లీడింగ్ వస్తే ఏ మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అనుకుంటారు? ఓమైనా డిప్యూటీ సీఎం అని అనుకుంటున్నా.